ఐడియల్ ఎడ్యుకేషన్ సొసైటీ మేనేజ్మెంట్ సభ్యులకు అందరికీ కూడా మనం ఎప్పట్లాగా ఆర్మూర్ విజయ్ హై స్కూల్ వారు నిర్మిస్తూ ఉన్న సందర్భంలో రాజారెడ్డి గారు, డాక్టర్ అమృతలత గారి సోదరులు వారు మరియు కిషన్ రెడ్డి గారు వారిరువురు కలిసి ఎంతో ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ స్థలాన్ని అలాగే ఆర్మూర్లో భవన ప్రాంగణాన్ని వారు ఈ స్కూల్ కొరకు అనుగుణంగా నిర్మించి ఇచ్చారు. ఆనాడు వారు ఆ స్థలం కానీ ఆ భవనం కానీ నిర్మించి ఇవ్వనట్లయితే ఇవాళ మన విద్యార్థులందరూ ఇన్ని వేల మంది ఇంత అందమైన ప్రాంగణంలో ఇంత విశాలమైన ప్రాంగణంలో చదువుకునేవారు కారేమో. అటువంటి వారిలో రాజారెడ్డి గారు గత ఆగస్టు 10వ తారీఖున వారు దివంగతులయ్యారు. అందుకని వారి స్మరణలో ఈ కార్యక్రమం చిన్న కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రాజారెడ్డి గారికి ఈ స్కూలుకున్న అనుబంధం అదొక్కటే కాదు, ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన స్కూల్ ఫైనల్ వరకే చదువుకున్నప్పటికీ కూడా ఆయనకు విద్యార్థులంటే చాలా ఇష్టం. ఉన్నత చదువులు చదవాలనే ఆసక్తి ఉండి ఆర్థిక స్తోమత లేని విద్యార్థులను గమనించి వారు ఒక సేవా పథకాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం అటువంటి విద్యార్థులకు 25,000 చొప్పున 4 సంవత్సరాలు ధన సహాయం చేశారు. వడ్డీ లేకుండా ఆ డబ్బు ఇచ్చారు ఆయన. వారు చదువుకొని ఉద్యోగం సంపాదించి తిరిగి దాన్ని వాయిదాల మీద చెల్లించే వెసులుబాటు కల్పించారు. అట్లాంటి విధానం బహుశా బ్యాంకులు కూడా వడ్డీలు వసూలు చేస్తాయి, కానీ ఆయన అలా చేశారు. అంతేకాదు పేద విద్యార్థులకు 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చిన పేద విద్యార్థులందరికీ ప్రతి సంవత్సరం ఆయన సొంత డబ్బుతో స్కాలర్షిప్లు ఇచ్చారు. విదేశాలకు వెళ్ళి ఎంఎస్ చదువుకోవాలనే పేద విద్యార్థులకు ఒకటేసారి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఇలా
చదువుల కోసం ఉచితంగా స్కాలర్షిప్లు, వడ్డీ లేని రుణాలు అందించడమే కాకుండా ఇటీవల కొన్ని నెలల క్రితమే ఆయన తాను, తన పిల్లలు, తన చెల్లెళ్ళు చదువుకున్న తన సొంత ఊరైన జక్రాన్పల్లి ప్రభుత్వ పాఠశాలకు కొంతమంది ఎన్ఆర్ఐలు, కొంతమంది స్థానికులు, వారి కుటుంబ సభ్యుల సహకారంతో తరగతి గదులు, శౌచాలయాలు, స్టీమ్ పరికరాలతో కూడిన వంటగదితో సహా ₹1,00,00,000 విలువైన 2 అంతస్తుల భవనాన్ని దగ్గరుండి ఆయన అనారోగ్యంతో ఉన్నా కూడా నిర్మించి ఇచ్చారు. అక్కడ అటెండర్లు సరిపోను లేకపోతే వారికి నియమించి జీతభత్యాలు కూడా ఇచ్చారు. వారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. అవి ఈ వేదిక మీద సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నాం. కేవలం విద్య. సూర్యుడి సెలవని అలసిపోచిని కలిపిన ఓ ఋషి, భూమిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి బలై తరిమెనా, మహోష్ణమై రుధిరమే ఆగిపోయేనా త్యాగం కథ. ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పదా. దేవుడు జగము జగమును నడిపిన ధీరుడు, మహోదయాది నువ్వే అనుకొని నిరీక్షతో నిలిచే జగదని. మేలుకోరాదా మా దీపం. Second prize, P. Sankirtana, 6th A2 meters running girls. First prize, M. Varshita, 7th A5 Pankaj. Second prize, M. Akanksha, 8th A3 Pankaj. Third prize, B. Bhavani, 8th A5 Champa. 200 meter running boys. First prize, M. Akhil, 8th A2 Kundan. Second prize, C.H. Hanish Reddy, 8th A3 Champak. Third prize, G. Likit, 8th A1 Pushpak. 200 meters running girls. B. Srivarshini, 8th A3 Pankaj. Second prize, B. Akshara, 7th A3 Pushpak. Third prize, P. Yashaswini, 8th A4 Kundan. 400 meters running boys. First prize, C.H. Hanish Reddy, 8th A3 Champak. Second prize, P. Dhruv Tej, 8th A4 Pushpak. Third prize, B. Rishikesh, 8th A4 Champak. 400 meter running girls. Y. Sanvi, 8th A6 Kundan. Second prize, B. Srivarshini, 8th A3 Champak. Third prize, A. Lasya, 8th A2 Champak. 800 meters running boys. First prize, P. Sai Vignesh, 8th A4 Champak. Second prize, P. Nalinakshar, 7th A4 Kundan House.
Third prize T. Sharan Sai, 7th A2 Pushpak House. 800 meters running girls. First prize M. Vanshita, 7th A5 Pankaj House. Second prize A. Lasya, 8th A2 Champak House. Third prize H. Prashishta, 8th A2 Pushpak House. 1500 meters running boys. First prize B. Tanvish, 8th A3 Kundan House. Second prize C.H. Hanish Reddy, 8th A3 Champak House. Third prize E. Rohit, 8th A4 Pushpak House. 1500 meters running girls. First prize Y. Sanvi, 8th A6 Kundan House. Second prize P. Prerna, 7th A1 Champak House. Third prize B. Srivarshini, 8th A3 Pankaj. Javelin throw boys. First prize K. Shivaditya, 8th A5 Kundan House. Second prize A. Rishikesh, 8th A2 Kundan House. Third prize B. Pradyumna, 8th A1 Kundan House. Javelin throw girls. First prize B. Akshaya, 8th A3 Champak House. Second prize Y. Sanvi, 8th A6 Kundan House. Third prize M. Pranati, 8th A1 Kundan House. Discus throw boys. First prize P. Kaushik, 8th A3 Pushpak House. Second prize E. Evan, 8th A4 Kundan House. Third prize B. Shreyas, 8th A1 Kundan House. Discus throw girls. First prize B. Akshita, 8th A1 Kundan House. Second prize M. Vashishta, 7th A5 Pankaj House. Third prize C.H. Manaswi, 7th A8 Pankaj House. Broad jump for boys. First prize P. Kaushik, 8th A3 Pushpak. Second prize S. Vignesh, 7th A4 Pushpak House. Third prize A. Vamshi Krishna, 8th A1 Pankaj House. Broad jump for girls. First prize M. Tanvi, 7th A2 Kundan House. Second prize Y. Sanvi, 7th A6 Kundan House. Third prize M. Pranati, 8th A1 Kundan House. High jump for boys. First prize R. Siddhartha, 8th A2 Kundan House. Second prize Chris Paul, 7th A6 Pushpak House. Third prize AJ Noah Tanuj, 8th A2 Pankaj. High jump for girls. First prize B. Srivarshini, 8th A3 Pankaj House. Second prize C.H. Harini, 8th A3 Champak House. Third prize M. Dhanalakshmi, 8th A4 Pushpak House. Put in the shot boys. First prize J. Snehit, 8th A1 Kundan House. Second prize M. Dheeraj, 7th A3 Kundan House. Third prize B. Dheeraj, 8th A5 Pushpak House. Put in the shot girls. First prize Y. Advita, 8th A1 Kundan House. Second prize S. Varshita, 8th A2 Champak House. Third prize T. Manasvi, 8th A4 Champak House. Triple jump boys. First prize P.N. Hemant Kumar, 7th A5 Pankaj House. Second prize S. Varshit, 7th A5 Kundan House. Third prize V. Ritvik, 7th A5 Kundan House. Put in the shot girls. First prize Janvi, 7th A2 Kundan House. Second prize P. Pranavi, 8th A2 Pushpak House. Third prize Aman Fatima, 8th A2 Pushpak House. The list is continued by Shivani ma'am. Thank you. 100 meters running boys. First prize CH Vishwak, 9th A2 from Pushpak group. Second prize V Manjunath, 9th A3 Kundan. Third prize D Tejas, 10th A4 Pushpak. 100 meters running girls. First prize J Madhusri, 9th A4 Pushpak. Second prize V Akshita, 9th A2 Pankaj. Third prize M Akanksha, 10th A3 Kundan. 200 meters running boys. First prize M Dhanush, 10th A4 Kundan. Second prize PN Neeraj, 10th A5 Pushpak. Third prize V Manjunath, 9th A3 Kundan. 200 meters running girls. J Madhusri, first prize, 9th A4 Pushpak. Second prize V Akshita, 9th A2 Pankaj. Third prize M Akanksha,
10th A3 Kundan. 400 meters running boys. First prize B Sarush, 10th A2 Champak. Second prize B Charan, 10th A3 Champak. Third prize PN Neeraj, 10th A5 Pushpak. 400 meters running girls. First prize J Madhusri, 9th A4 Pushpak. Second prize P Lasya, 10th A1 Pushpak. Third prize N Sanvi, 9th A6 Kundan. 800 meters running boys. First prize J Preetham, 9th A5 Kundan. Second prize B Sarush, 10th A2 Champak. Third prize B Vignesh, 9th A1 Pankaj. 800 meters running girls. First prize P Srikruti, 10th A1 Pushpak. Second prize N Sanvi, 9th A6 Kundan. Third prize CH Sahasra, 10th A5 Kundan. 1500 meters running boys. First prize Usman, 10th A5 from Champak. Second prize CH Vishwak Sen, 9th A2 Pushpak. Third prize V Srikar, 9th A1 Kundan. 1500 meters running girls. First prize P Srikruti, 10th A1 Pushpak. Second prize P Lasya, 10th A1 Pushpak. Third prize N Varshini, 10th A5 Pushpak. 3000 meters running boys. First prize Usman, 10th A5 Champak. Second prize Vishwak Sen, 9th A2 Pushpak. Third prize J Preetham, 9th A5 Kundan. Fourth prize B Vignesh, 9th A1 Pankaj. 3000 meters running girls. First prize P Srikruti, 10th A5 Pushpak. Second prize N Varshini, 10th A5 Pushpak. Third prize R Alokya, 9th A2 Champak. Javelin throw boys. First prize Yogeshwar, 10th A5 Pankaj. Second prize P Venkateshivasai, 10th A4 Kundan. Third prize G Manideep, 10th A3 Pushpak. Javelin throw girls. First prize S Harika, 9th A1 Champak. Second prize D Mahati, 10th A3 Kundan. Third prize M Charvi, 9th A1 Kundan. Discus throw boys. First prize K Nivas, 10th A3. Second prize V Charan, 10th A3 Champak. Third prize B Pranay Sai, 10th A3 Champak. Discus throw girls. First prize P Lasya, 10th A1 Pushpak. Second prize B Akshita, 9th A2 Pankaj. Third prize J Madhusri, 9th A4 Pushpak. Put in the shot boys. First prize D Varun, 10th A1 Champak. Second prize M Dhanush, 10th A4 Kundan. Second prize CH Vishwak Sen, 9th A2 Pushpak. Put in the shot girls. First prize Akshaya Reddy, 10th A1 Champak. Second prize Siddhi, 10th A1 Pankaj. Third prize Kushi Buddhadev, 10th A1 Champak. High jump for boys. First prize B Charan, 10th A3 Champak. Second prize R Karthik, 10th A3 Pankaj. Third prize Ashrit Raj, 10th A2 Champak. High jump girls. First prize V Akshita, 9th A2 Pankaj. Second prize P Lasya, 10th A1 Pushpak. Third prize M Akanksha, 10th A3 Kundan. Broad jump for boys. First prize T Ajay, 10th A1 Kundan. Second prize PN Neeraj, 10th A5 Pushpak. Third prize Ambarish, 10th A5 Pankaj. Broad jump girls. First prize J Madhusri, 9th A4 Pushpak. Second prize G Siriveda, 10th A1 Pankaj. Third prize Varshini, 10th A5 Pushpak. Triple jump for boys. First prize P Sai Charan, 10th A1. Second prize Sushant, 9th A2 Kundan. Third prize B Pranay Sai, 10th A3 Champak. Triple jump girls. First prize Siddhi, 10th A1 Pankaj. Second prize Akshaya Reddy, 10th A1 Champak. Third prize Ravitreni, 10th A1 Pankaj. Thank you. Thank you, Tejaswini and Miss Shivani.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ దయానంద్ రెడ్డి గారు. ఇప్పుడు మదర్స్ అందరూ సిద్ధంగా ఉండాలి. మదర్స్ మీట్ కార్యక్రమం రోజున మదర్స్కి రకరకాల పోటీలు పెట్టడం జరిగింది. ఆ పోటీల్లో గెలుపొందిన తల్లులందరికీ ఇవాళ మనము ప్రైజులు మన విశిష్ట అతిథి గారి చేతుల మీదుగా తీసుకోబోతున్నాం. మదర్ ఆఫ్ నిహిల్ కృష్ణ 4th A2, మిసెస్ శిల్ప మదర్ ఆఫ్ వినూత్న 6th A3, మిసెస్ బి కవిత మదర్ ఆఫ్ అద్వైత్ 8th A2. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ విన్నర్స్ ఆర్ వి ప్రవల్లిక మదర్ ఆఫ్ కె శ్రీ హర్ష 8th A1, మిసెస్ ఆర్ స్వర్ణలత మదర్ ఆఫ్ బి జాహ్నవి 9th A3, మిసెస్ డి కీర్తిశ్రీ మదర్ ఆఫ్ Danshika and Rayansh 1st A2 and PP1 A2, Miss Prerna 7th A1, Mrs. B. Handball winners, Mrs. R. Kavita, mother of Viransh, 1st A1, Mrs. P. Shobha, mother of Siddhartha, 7th A8, Mrs. K. Rajita, mother of Shashivita, PP1 A4, Mrs. Sagarika, mother of Rishit, 4th A4, Mrs. Vamshipriya, mother of Brinda, 2nd A1, Mrs. M. Manasa, mother of M. Aditya, PP2 A2, Mrs. Madhavi, mother of Suhas, 5th A5, Mrs. M. Pratyusha, mother of M. Vasil, PP1 A1, Mrs. L. Likita Sri Kartikeya, PP2 A3. Handball runners, Mrs. G. Sandhya, mother of Ritesh, 10th A1, Mrs. L. Mamata, mother of Sloka, 10th A1, Mrs. M. Gangamani, mother of Saket Nandan, 10th A2, Mrs. N. Kavita, mother of Shivatmika, 4th A3, continued by Bindu Bhargavi ma'am. Good evening one and all. Blindfolded winners are Mrs. B. Kavita, mother of B. Advit Rao of 8th A2, Mrs. P. Swapna, mother of B. Maudya of 1st A5, Mrs. B. Jayalakshmi, mother of B. Srivardhan of 5th A2, mother of P. Vihan, PP2 A4, Mrs. C.H. Srujana, mother of C.H. Nihan of 3rd A4, Mrs. Y. Samata, mother of Y. Manvit Reddy of 3rd A3, Mrs. K. Sunita, mother of K. Siddhant of 4th A6, Mrs. mother of M. Kirtana of 8th A3, Mrs. B. Sharada, mother of M. Aditya of PP2 A2, Mrs. G. Sudishna, mother of K. Dhruv of 4th A1, Mrs. O. Saumya, mother of O. Vedapriya. Education provides the perfect platform to celebrate the achievements of our school boys throughout the year. On behalf of the Vijay boys, I am proud to share the outstanding performances and accolades our school has earned in various activities during this academic year. At national level, Danish of 4th A3 bagged gold and silver medals in Taekwondo held at Hyderabad.
At state level, P. Vishwatej of 5th A3 participated in long jump held at Gachibowli, Hyderabad. G. Swajan of 10th A1 and B. Charan of 10th A3 participated in handball tournaments conducted at Manchilia. Ashwin of 5th A5 bagged silver medal in Taekwondo held at Hyderabad. M. Srihan of 5th A5, 8th A2 bagged bronze medal in Taekwondo. M. Milind of 7th A4 bagged bronze medal in Taekwondo. At district level, P. Vishwatej of 5th A3 bagged gold medal in 100 meters running at Nagaram. P. Varun Sai of 5th bagged gold medal in long jump at Nagaram. C.H. Venkata Hardik Reddy of 5th A3 bagged gold medal in 300 meters running at Nagaram. E. Pradyumna of 6th A6 bagged bronze medal in 100 meters running at Nagaram. P. N. Neeraj of 10th A5 bagged bronze medal in long jump held at Nagaram. P. Sharan Teja and Varun of 10th A1 bagged first prize in Science Mela and P. Sharan Teja of 10th A1 bagged second prize in story writing conducted by District Youth and Sports Society, Nizamabad. Anish of 8th A4, Sai Suryansh of 8th A5, Nayan of 8th A6, Shivadatta of 7th A2, Chandransh of 7th A2, Tanush of 6th bagged second prize in basketball conducted by SGF held at Velpur, Armoor. In NCC at national level, A. Rajkaran Reddy of 9th A1 participated in All India Trekking Camp held at Tirupati. At district level, in TSC firing camp, B. Vignesh of 9th A1, G. Dharmik of 9th A1 selected for 12th Telangana Battalion NCC, Nizamabad. In yoga at national level, M. Anshul of 4th A1 participated in National Yoga Championship competitions held at Himachal Pradesh. At state level, M. Anshul of 4th A1 bagged first place, B. Snehit of 5th A4, P. Varun Rao of 5th A1, B. Sai Tej of 6th A8 participated in Telangana Yoga Association held at Hyderabad. At district level, in Telangana Yoga Association competitions, K. Dhanush Mitra of 5th A2 bagged first place, N. Krutvik Reddy of 5th A1 bagged second place, B. Snehit of 5th A4 bagged third place, B. Sai Tej of 6th A8 bagged third place, P. Varun Rao of 5th A1 bagged 5th place, M. Anshul of 4th A1 bagged 5th place held at Shredanand Ganj, Nizamabad. B. Sai Teja of 6th A8 bagged first place in SGF district level yoga competitions held at Kamareddy. One of the most prestigious achievements of our Vigilance 2024 is few girls and boys as a group bagged first place in district level and state level drama competitions in Southern India Science Drama Festival conducted by Vishweshwaraya Industrial and Technological Museum, Bengaluru. Our drama is Save Water Hydra Hope, directed by V. Prabhadevi ma'am. P. Vijitendra of 9th A1 is the scriptwriter and it is assisted by P. Sharan Teja of 10th A1. The other participants are T. Ravitreni, B. Tanusri, G. Siriveda, A. Tarun, Rauda Jahan of 10th A1, V. Srikar, A. Rajkaran Reddy of 9th A1 and P. Rohan Reddy of 8th A1. With warm regards on behalf of all the boys, I extend my sincere gratitude to the management, teachers and students of our institution. Thank you one and all. Thank you, Master A. Tarun. Now I invite responsibility. I extend my heartfelt thanks to my teachers for entrusting me with this honor and supporting me in every step of my journey. This evening would indeed be incomplete without recognizing the remarkable achievements of the girls in our school who have excelled in various competitions throughout the year. It is my privilege to share these accomplishments, each a testament to their hard work, skill and determination. With deep appreciation for my teachers who have guided and encouraged me, I present to you the record of achievements by our girls in various events during this academic year. At international level, M. Akanksha 10th A3 bagged silver medal in Wushu at Batumi, Georgia. G. Shrestha of 9th A1, G. Kartika 8th A3, Kritika 7th A1, CH Advita 2nd A2, P. Sahasra, P. Satvika of 4th A1, Rihita 4th A4, Samanvita 5th A4 participated in Bharatanatyam at Hyderabad. At national level, CH Janvi 9th A2 and CH Harini of 8th A3 participated in football tournament held at Jharkhand. B. Tanushree of 10th A1 received cash award in national level poetry competition conducted by Bala Sahitya Kalapeetham. N. Meghana of 9th A5 bagged second place in triathlon conducted by Telangana State Triathlon Association and also received participation certificate in water polo conducted by Madhya Pradesh Swimming Association in Madhya Pradesh. G. Sirveda of 10th A1 participated in 30th Sub-Junior National Handball Competition held at Chittorgarh, Rajasthan.
At state level, CH Janvi 9th A2, CH Harini 8th A3 and J Madhusri of 9th A3 participated. అని నమ్మే సార్థక నామధేయులు ఆయన. నిజామాబాద్ జిల్లాలోని చిట్టాపూర్ గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో శ్రీ దేవేందర్ రెడ్డి భూమమ్మ దంపతులకు జన్మించిన దయానంద్ గారు ఇంటర్ వరకు ఆర్మూర్లోను, ఆ తర్వాత వరంగల్లోని ప్రతిష్టాత్మక కిడ్స్ కాలేజీ నుంచి బీటెక్ను, ఢిల్లీలోని ఇండో డానిష్ టూల్ రూమ్ సంస్థ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ను పూర్తి చేశారు. స్కూల్లోనూ కాలేజీలోనూ చదువులో ప్రథమ స్థానం పొందడం ఆయనకు అలవాటుగా మారింది. చిన్నప్పటి నుండి సైకిల్ రిపేర్, యంత్రాల అమరిక, వాటి పనితీరు వంటి విషయాల పట్ల ఎంతో ఆసక్తిని కనబరిచేవారు. చదువు పూర్తి చేశాక 1 సంవత్సరం పాటు ఉద్యోగం చేసినా ఆయనకు ఆ జీవితం నచ్చలేదు. ఏదో ఒక ఉద్యోగంలో చేరి ఒక పరిమితికి లోబడి పనిచేయడం దయానంద్ రెడ్డి గారి నైజం కాదు. తాను బాగుండడం మాత్రమే కాకుండా మరికొంతమందికి జీవన భృతిని కల్పించడం ఆయనకి ఇష్టం. అందువల్లనే దూరదృష్టితో ఆయన 1989లో వసంత టూల్స్ క్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పరిశ్రమను ప్రారంభించారు. ఇది వివిధ పరిశ్రమలకు చెందిన పరికరాలకు, వస్తువులకు సరిపోయే చాలా ముఖ్యమైన మౌల్డ్స్ అంటే మూసలను తయారు చేస్తుంది. గత 3.5 దశాబ్దాలుగా ఈ కంపెనీలు తప్పకుండా ఖర్చు పెట్టాల్సిన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచే కాకుండా తన సొంత ఫండ్స్ నుంచి కూడా అవసరార్థుల కోసం, విద్య కోసం ఖర్చు చేస్తారు ఆయన. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన టీ హబ్ కోసం 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. తాను చదువుకున్న కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంక్యుబేషన్ సెంటర్ కోసం 2 కోట్ల రూపాయలు అందించారు. అంత గొప్ప వితరణశీలి ఆయన. చదువు అంటే ఎంతో ఇష్టం ఉన్న ఆయన నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, పెర్కిట్ మొదలైన 50కి పైగా స్కూల్స్లో స్పోర్ట్స్ మెటీరియల్ కోసం 1 కోటి రూపాయలు అందించారు. ఇంతటి వితరణశీలి, వదాన్యులు, పెద్దలు మన నిజామాబాద్లో పుట్టి పెరిగి ఖండాంతర ఖ్యాతి పొందిన దయానంద్ రెడ్డి గారు ఈరోజు మన విజయ్ హై స్కూల్ 44వ టాలెంట్ షోకి విచ్చేసి విద్యార్థులకు స్ఫూర్తి కలిగించినందుకు ధన్యవాదాలు. వారికి ఒక్కసారి స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం. వ్యాసం, సమీక్ష, జర్నలిజం ఇత్యాది సాహితీ ప్రక్రియలన్నింటిలో నిష్ణాతులైన రచయితలు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన రచయితల్లో అంబికా అనంత్ గారు ఒకరు. తెలుగు, ఇంగ్లీషు 2 చక్కనివే, తేనె చక్కెరలు 2 తీయనివే అని అన్నారో తెలుగు సినీ గీత రచయిత. అంబికా అనంత్ గారు ఈ 2 భాషల్లోనూ రచనలు చేయటంలో సమర్థులు. ద్విభాషల్లో కలిపి ఇప్పటి వరకు దాదాపు 16 పుస్తకాలను ప్రచురించారు. మ్యూస్ ఇండియా ద్వైమాసిక అంతర్జాల సాహితీ పత్రిక ఎడిటర్లలో ఒకరుగా భారతీయ ఆంగ్ల భాషా రచయితల రచనలకు, వివిధ భారతీయ భాషా సాహిత్యానికి ఇంగ్లీషు అనువాదాలను ఈ పత్రిక ద్వారా అందిస్తున్నారు. ఫోర్బ్స్ ఇండియా అంతర్జాతీయ పత్రికలో అంబికా అనంత్ గారి ఇంటర్వ్యూ, మరికొన్ని ప్రముఖ ఆంగ్ల పత్రికల్లో ఆమె రచనలు వెలువడ్డాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆమె ఆంగ్ల పద్య రచనలు ఎపిసోడ్లుగా ప్రసారమై ప్రఖ్యాతి గడించాయి. డెక్కన్ హెరాల్డ్, హమ్స్ ఇండియా పత్రికలకి రెగ్యులర్గా తన రచనలు అందిస్తున్న ఆమె బాల సాహిత్యానికి కూడా ఎన్నో అనువాద రచనలు అందించారు. అనువాద ప్రక్రియకు పెద్దపీట వేసే పోయిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా, శ్రీరస, లేఖిని, తెలుగు విజ్ఞాన సమితి, ధ్వన్యాలోక వంటి సంస్థలకు జీవితకాల సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. మహిళా సమస్యలు, సాంఘిక సమస్యలు నేపథ్యంగా కథా రచనలు చేసే అంబిక గారి మంచు ముత్యాలు తెలుగు కథానికల సంపుటి కాకతీయ విశ్వవిద్యాలయం. Tributes to Rajareddy garu. Today is the 90th day or 91st day. We have lost him exactly 3 months back. And today I came to know some more philanthropic activities of Rajareddy garu. And I am blessed to have associated with him for the past 10 to 12 years. And he has done so many things. In fact, whatever I did is perhaps just a portion of what philanthropic activities he did. Coming back to today's event, dignitaries on the dais.
Srimati Amritalata Garu, Secretary, Ideal Education Society, and guest of honor for the today's event, Srimati Ambika Anant Garu, and other dignitaries on the dais, members of the management committee, principal of the institute, of the alma mater, and teaching and non-teaching staff, and dear students, parents, other guests, ladies and gentlemen, a very good evening to all of you. A nice weather and nice gathering, such a large gathering I did not expect actually. And I also did not expect that this campus is so sprawling, so elaborated, having such a nice infrastructure. I could see only part of it. Maybe some other day I will come and see your labs, etc., all that. But my hearty congratulations for the entire teaching community and also for the students for having or for blessed with such a facility in this city of Nizamabad. And I also congratulate all of you on celebrating this annual day along with your talent show. So perhaps this is the second day of your talent show. And I could see, apart from the education, how best you are performing in different things, be it sports, games, and cultural activities. So, in fact, Madam was saying that some of the students have participated in the international show. So, my hearty congratulations to you, and God bless you with many more laurels. I also came to know, I was speaking to the teachers just before entering into the building. I wanted to ask them to rededicate themselves to the betterment of the alma mater, but they themselves said that, no sir, we are already achieving 100% GPA or passing rate, so which means 100% of the students pass every year from the high school, let it be 8th, 9th, 10th, okay, I don't want to talk about primary, upper primary. So that's the kind of credentials this institute has got, which in fact I was not aware of. And, but then yes, you are achieving 100% passing rate, but what after that? So you, today, because the competition outside, once you get out of this campus, the competition in the outside world is so huge that the just marks are not enough. So, please don't make noise, please. So, just the marks are not enough. So you need to, if you are getting maybe 90 marks in a particular subject, you may have to target for 95, 99, and maybe even 100. So which means it is not just the marks, but knowledge is important. And with that knowledge, you can form your career, you can get into premier institutes of this country in your chosen fields by having that. Normally any such institute or any such alma mater, what should be their focus? Their focus should be on two activities. One is imparting the education, other one is encouraging the students in extracurricular activities. So these two things I'm already seeing here. So extracurricular activities, it is not only just the games and sports and games, but also lots of other activities. And when it comes to the education part of it, so knowledge is everything. So with knowledge only you get the respect in the society, you can reach higher heights, and you can do a lot of other things. But this knowledge, how can you attain this knowledge? You should study for the knowledge, and knowledge is everything, and you should not study only for the marks. So you like any work or love any work when you get involved in it. When will you get involved in it? When you understand it. So this understanding can be done in two ways in case of education.
One is you understand little bit and then you mug it up the balance portion of it. So the second method is you understand the whole subject, you write the exam with a proper reasoning, and then obviously which is better in these two, second one is better. So, but how do we achieve that second one? Second one you can only achieve by not developing or by not inculcating the habit of mugging it up. Don't develop that habit of mugging it up. So develop a habit of going through the subject, what has been taught in the today during the daytime, review it in the evening, and then be ready for the class or for the lecture tomorrow morning. So with that, you are going to develop, or you are going to have a solid foundation, because every day you are listening in the class and then you are reviewing in the evening, and then next day morning you are coming to the class with proper preparation, with lots of curiosity. In fact, I was just speaking to teachers also. Curiosity is a good word. So at this age of yours, for the children especially, you must have a lot of curiosity to know a lot of new things. Even in the labs, you must be having science labs. So in the science labs also, you must do some kind of a test and find the results, what has been taught in the class, and then your curiosity will increase to know further. So with this curiosity, you can learn a lot of things, you can increase your knowledge. So, in fact, as I said, study for the knowledge, not for the marks. We get some marks will automatically will follow you. When you have knowledge, when you are writing with proper reasoning, the exam paper or the answer paper, marks will automatically follow you. You don't have to struggle for the marks. We get some of the engineering students, after completing their engineering, they come to us for interviews. We don't even find in them the basics of basics. And some students or some candidates for the interview, they come without even having a pen. I have to give him my pen. When I ask him a question to make some sketch and show me, I have to offer my pen. So they are like that. So, but definitely you won't be like that. I'm sure. So, and there's no right or wrong age for learning the knowledge. And in fact, Indra Nooyi said, until we die, we can keep learning, we can keep learning. So every day, there's no age, there's no time. So, and we should also be a continuous leader. Don't stop, continuous learner. Don't stop learning. Be selfish on learning. Among yourself, among your friends also, among your team also. You should be selfish to learn. You're not stopping others from learning, but you want to learn more. That should be your motto. Compete in learning in a right manner. So knowledge cannot be stolen, and it increases as you share with others. And knowledge, or knowing the things in a better way, will lead to liking the subject. So that will lead to a kind of a passion. When you like something day in, day out, all the time, so that becomes your passion. So when that becomes your passion, so you are for it. You are not going to leave it. So you develop such a passion, at least for one subject or two subjects, and then you will excel in that area. So this is as far as the education is concerned, means the knowledge is concerned. The other vertical, what we just now I talked about, was the sports and the games and the cultural activities. Even in this, the meritorious students should also play the games or sports at least for 1 hour or 2 hours every day, because by playing or participating in the sports and games, so what are we doing? So first of all, there's a physical exertion. In our body, there are about 35 trillions of cells. With a normal breathing, every cell doesn't get the oxygen, or the requisite oxygen cells doesn't receive. So eventually they die down and you lose the aura or the shine in the body or in the face. So with this physical exertion, you are trying to supply oxygen to every cell of your body, by which every cell becomes energetic, and you get lots of energy. Your learning becomes easy, your understanding becomes easy, and even your physical fitness becomes much better. There's so many other benefits, and not only that,
as a team member, when you play some game or sport, you are a part of a team. So you know how to behave within a team. If you are leading the team, you know how to lead the team. You develop the leadership qualities. If you get hurt, you know how to handle with that. If you get defeated, even, or if you win also, you know how to accept it with lots of humility. And you keep traveling to the new cities, new towns, you keep meeting new people, and you will also know how to behave with those new people and new students or new sisters, brothers, etc. when you go to the new places. So, you see many players today who are earning a lot of money. Like you take, Sachin Tendulkar has recently retired, but even otherwise, they have not played for that money. They have played for their passion. So money was the byproduct. They got it because they were playing, they got it, but they have not played for the money. They played for the country, they played for their passion, they played for their states. So they struggled all the way. I mean, at 16, right from 14 years or 15 years, Sachin Tendulkar was in the field. He struggled for whatever laurels he got, he struggled for it. He did not get it just like that. And today there's so much of competition outside. Unless you do something very passionately, you will not achieve what you want to. Because even in the games, if you want to pursue your career in the games, there's a lot of competition now. I mean, as such, we have 1.4 billion population, and there's so many students. So be it girls or boys. So there's a lot. హ్యాపీ మూడ్లో ఉన్న ఈ సభను చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది. మన భారతదేశపు భవిష్యత్తు ఇక్కడ ఉంది ఇంతమంది పిల్లల్లోనూ. అది చాలా ముఖ్యమైన విషయం. ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన డాక్టర్ అమృతలత గారికి నేను ఎప్పటికీ చిరరుణిని. అండ్ సభ మీద ఉన్న డయాస్ మీద ఉన్న అందరికీ మై హార్టీ గ్రాటిట్యూడ్. యాక్చువల్లీ చీఫ్ గెస్ట్ దయానంద రెడ్డి గారికి నేను చెప్పాల్సినవన్నీ ఆయన ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశారు. నేను చెప్పాల్సినవి 3 మెసేజెస్ లాగా చెప్తాను మీకు, పిల్లలకి పర్టికులర్లీ. ఫస్ట్ది ఇది ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ అ ఫ్రెండ్, నాట్ యాజ్ అ ప్రీచర్ ఆర్ ఎ టీచర్, బికాస్ ఐఎమ్ నాట్ దట్. బట్ ఇదేంటంటే, ఇఫ్ యూ స్పెండ్ టైమ్ చేసింగ్ బటర్ఫ్లైస్, దే విల్ ఫ్లై అవే. బట్ ఇఫ్ యూ స్పెండ్ టైమ్ creating a beautiful garden, the butterflies will come. Don't chase, attract. అంటే మీరు ఏవో చిన్న చిన్న అన్నెసెసరీ కోరికల చుట్టూ పరిగెత్తి ఒక చిన్న బటర్ఫ్లైని పట్టుకోవడం కోసం కాలంని వృధా చేసుకుని అలా చేసుకునే బదులు మీ విద్యా బుద్ధులతో, మీ ప్రజ్ఞా పాఠవాలతో మీ జీవితాన్నే ఒక అందమైన పూల తోటగా మలుచుకుంటే బటర్ఫ్లైస్ అవే మీ దగ్గరికి వస్తాయి. అది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చేయాల్సింది. దానికి డిసిప్లిన్ అండ్ టైం వాల్యూ ఈజ్ సో ఇంపార్టెంట్. టైంని, కాలాన్ని మీరు చాలా చాలా వాల్యుబుల్గా వాడుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, జమైకన్ స్ప్రింటర్ హుసేన్ బోల్ట్, ఆయన 2 minutes రన్ చేసి ఒలింపిక్స్లో $119 million గెలుచుకున్నారు. మనం అనుకుంటాం, అబ్బో 2 minutes రన్ చేసినందుకు ఇంత డబ్బు వచ్చేసింది ఆయనకి అని. కానీ ఆ 2 minutes వెనక ఆయన 20 ఏళ్ల కృషి ఉంది, 20 ఏళ్ళు కష్టపడిన ట్రైనింగ్ ఉంది, ఆయన కాలానికి ఇచ్చిన విలువ ఉంది. అలాగా మనం మన కాలాన్ని వృధా చేయకుండా ఒక మంచి గోల్, ఒక మంచి ఉద్దేశంతో టైంని స్పెండ్ చేయాలి. పిల్లలకి అది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఒక ఆఫ్రికన్ ప్రావర్బ్ చెప్తాను మీకు. ఏ క్యాట్ దట్ డ్రీమ్స్ ఆఫ్ బికమింగ్ ఎ లయన్ మస్ట్ లూజ్ ఇట్స్ ఎపిటైట్ ఫర్ ర్యాట్స్. అంటే టు అచీవ్ గ్రేట్నెస్ you must let go of old habits that could hold back your progress. అంటే ఒక చిన్న పిల్ల పులిలా మారాలనుకుంటే అది ఎలుకల్ని గురించి ఆలోచించడం, వాటి వెంటబడి తినడం అవన్నీ చేయకూడదు.
దాని ఆలోచనలు పెద్దవిగా మారాలి. స్టూడెంట్ కూడా అంతే, వాళ్ళకున్న లైఫ్లో ఏం చేయాలి అనేది ఒక దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. అలా చేసుకుని ధైర్యంగా చూసి నేను పిల్లి కూనని కాదు, నేను పిల్లిలా ఉండను, ఇంకా నేను పులిలా తయారవుతాను అనుకున్న ఒక సీరియస్ కైండ్ ఆఫ్ థాట్ పెట్టుకుని దాని మీదే వాళ్ళు దే షుడ్ బి ఏబుల్ టు వర్క్ అరౌండ్ ఇట్. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగే వరకు చెవులు మూసుకుని ఉండాలి. బాగా పైకి ఎదిగిన తర్వాత నోటిని అదుపులో ఉంచుకోవాలని. స్టూడెంట్స్కి ఇది వెరీ 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 ఇంపార్టెంట్. బికాస్ ఎందుకంటే మనం పెరుగుతున్నప్పుడు కొంతమంది ఈర్ష్యతోనో జెలసీతోనో టు పుల్ యూ డౌన్ ఎన్నెన్నో మాటలు మాట్లాడతారు. అవన్నీ వినకుండా మనకున్న లక్ష్యాన్ని మనం సాధించాలనుకుంటే వీ షుడ్ కీప్ అవర్ ఇయర్ షట్. తర్వాత మనం ఒక స్థాయికి ఎదిగి అందరికీ సహాయం చేయగలిగే పొజిషన్లో ఉన్నప్పుడు, ఒక సమాజంలో మనకు ఒక పేరు ప్రతిష్టలు ఉన్నప్పుడు మన నోటిని కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే అహంభావంతో అహంకారంతో మనం మాట్లాడే ప్రతి మాట మన కిందకి దిగజాడుస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఈ పిల్లలందరూ, మీలో ఉన్న ఈ డాక్టర్లు, కాబోయే ఇంజనీర్లు, కళాకారులు అందరూ పైకి రావాలని విత్ ఆల్ ద బెస్ట్ విషెస్ ఐ క్లోజ్ మై స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Moon is rising high. Close your eyes inside. Dreams will soon arrive. Good night moon, good night sky. Dreams will take you flying high. Good night stars, good night sea. All the world, good night sky. Dreams will take you flying high. Good night world, good night moon. All the world asleep you see. Hey man, get up. Why are you lying down here? It's my bed. How dare you to lie down here where I lay my eggs every day? What? Is it your bed? It's mine. I want to lie down here itself. Go and lay your eggs somewhere else. Human being like me lies down on the bed, whereas bird like you lays eggs in the nest. No, I don't like nest. If you'd allow, I would like to lay my eggs on your bed. You silly hen, my bed is not for laying eggs. It's meant for lying and for taking rest. Please go away. Yesterday, I laid my eggs in the middle of your two pillows. They are very smooth, soft and comfortable. I never find such places. Please allow me to lay my eggs on your bed. Don't play. My wife laid my baby on this bed yesterday. I lied down throughout the night, but my wife didn't even lie down for a single minute. If she had lain down on the bed yesterday, I would have given you my bed. I'm helpless now. Please, I don't have any other place to lay my eggs. Please give me some time. My husband or
store for my new little hut to make me legs comfortably. No dear, I'm sorry. My bed will get ruined if you lay eggs. Please help me, man. I use it to lay eggs, particularly on the soft beds only. If so, go to my outhouse where you can find a bed lying idle. My wife already laid a beautiful velvet bedsheet on the bed. There is a hand that will give you company and will help you in laying your eggs comfortably. You can either lie down or legs on the bed. The decision lies with you. Now, there is no other way for me. I better go and lay eggs in the outhouse. Let him lie down and sleep as long as he can. హాయ్ రవలి, ఇంకా రెడీ కాలేదా? మమ్మల్ని టైంకి రమ్మన్నావు కానీ నువ్వు ఇంకా వంటింటి వెంకమ్మలానే ఉన్నావేంటి? కొంపదీసి ఇవాళ రీల్స్ కోసం ఇదే గెటప్పా ఏంటి? ఇంతకు ఇవాళ ప్రోగ్రామ్ ఉందా లేదా? అదేం కాదు రవలి, టైం అంటే టైమే. ఇవాళ ఎందుకో లేట్ అయినట్టుంది, అంతేనా రవలి? అబ్బబ్బబ్బబ్బా, ఆపండి తల్లి. అన్ని ప్రశ్నలకు ఒకేసారి ఎలా జవాబు చెబుతాను? మన ప్రోగ్రాం ఇవాళ ఉందా లేదా అనే అనుమానమే వద్దు. ఉంది. ఒక్క 3 minutesలో రెడీ అయి వస్తాను, కూర్చోండి. అదేంటి మాట్లాడుకోకుండా అలా ఫోన్లు పట్టుకు కూర్చున్నారేంటి? ఆ సుజాత ఉందే, ఆమె ఫేస్బుక్లో నన్ను అన్ఫ్రెండ్ చేసిందని చూస్తున్నాను. అవునా? ఎందుకట? మొన్న కాకరకాయ కై కై అనే కర్రీ చేసి వీడియో పెట్టింది. ఆ కూర నేను వండి ట్రై చేస్తే ఘోరంగా వచ్చింది. అందుకని నేను లైక్ కొట్టలేదు. సో నన్ను అన్ఫ్రెండ్ చేసింది. ఈ మాత్రం దానికే అన్ఫ్రెండ్ చేయాలా? నా ఫేస్బుక్ ఫ్రెండ్ హరిత కూడా అంతే. వాళ్ళ ఇంట్లోని పిల్లలను పెడితే వాళ్ళ బెడ్ మీద పడుకోబెట్టి FBలో పోస్ట్ పెట్టింది. ఆ టైంలో నేను ఆ పోస్ట్ చూడలేదు. దానికి నేను లైక్ కొట్టలేదని నన్ను అన్ఫ్రెండ్ చేసింది. అయ్యో, నా సంగతి చెబుతా వినండి. మా పక్కింటి నీలిమైతే రోజుకు కొత్త రకం వంట చేసి ఫేస్బుక్లో పోస్ట్ పెడుతూనే ఉంటుంది. వంకాయ వామ్మో, చికెన్ చిమ్ మటన్ మజాకా, టమాటా నీ తోలు తీస్తా, ఇలా ఎన్నో. అవి బాగున్నా లేకపోయినా మనం లైకులు కొట్టాల్సిందే సుమా. పక్కిల్లే కదా అని పర్సనల్గా చెబితే సరిపోదు, కామెంట్ పెట్టాల్సిందే. లేకపోతే తనకు కోపం వస్తుంది. ఓ ఆనేమనా, తను నాకు కూడా FB ఫ్రెండే. ఆ మధ్య ఒకసారి చిక్కుడుగా చిక్ చిక్ అనే వంట పోస్ట్ చేసినప్పుడు నన్ను 50 లైకులు అప్పడిగింది తెలుసా. నేను ఇవ్వకపోతే తను నా మీద అలిగింది. అదేంటి లైకులు అప్పడగడం ఏమిటి? కొత్తగా ఉంది. అయ్యో, నీకు తెలీదా? లైక్లు కావాలనుకున్న వాళ్ళు, బాగా ఫాలోయర్స్ ఉన్న వాళ్ళను వాళ్ళ FB ఫ్రెండ్స్తో లైక్లు ఇప్పించమని అడుగుతారు. మళ్ళీ వీళ్ళకు లైకులు అవసరమైనప్పుడు వాళ్ళు ఇప్పిస్తారన్నమాట. ఓహో, ఈ విషయం నాకు తెలీదు. అన్నట్టు మనం ఇవాళ రీల్స్ చేయాలి. కబుర్లలో పడి మర్చిపోయారా? లేదు లేదు, అందుకేగా వచ్చాం ఒకేలాంటి బట్టలు వేసుకొని. ఇంతకు మన రీల్స్ని ఎవరు షూట్ చేస్తారు? రవలి ఎవరిని అరేంజ్ చేసిందో ఏమో. మా తమ్ముడున్నాడుగా, పిలుస్తాను. సందీప్, ఒరే సందీప్, కర్మ.
వీడెప్పుడూ చెవిలో ఇయర్ పాడ్స్ పెట్టుకునే ఉంటాడు. కర్ణుడికి కవచకుండలాల్లా వీడికి 24 గంటలు ఇయర్ పాడ్స్ ఉండాల్సిందే. అవి కూడా శరీరంలో ఒక భాగమే అనుకుంటాడు. ఉండండి, మెసేజ్ పెడతాను. మాకు 2 రీల్స్ తీసి పెట్టాలి, ఓకేనా? ఎలా వినబడుతుంది? ముందా కర్ణకుండలాలు తీసి విను. ఇంతకీ ఏమంటావు అక్క? మాకు రీల్స్ తీసి పెట్టాలి, ప్లీజ్. ఓకే డన్ అక్క, కానీ నా పేరు కూడా పెట్టాలి, సరేనా? సరే, నువ్వు ముందు బాగా తీ, అప్పుడు చూద్దాం. ఇంతకీ పాట రెడీగా ఉందా? బాగా ప్రాక్టీస్ చేశారా? ఓహో, అందరూ డ్రెస్ కోడ్ కూడా ఫాలో అయినట్టున్నారే. వండర్ఫుల్. మేము రెడీ. ఓకే అక్క, రెడీనా? 1 2 3 స్టార్ట్. అబ్బో అబ్బో, ఏం స్టెప్పులేసారక్క! కట్ కూడా చెప్పాల్సిన అవసరం రాలేదు. గ్రేట్, బాగా వచ్చింది. అవును, సినిమా సాంగ్ కాకుండా ఈ పాట సెలెక్ట్ చేశారేం? ఇప్పుడు ఇదే ట్రెండింగ్ సాంగ్. ఈ పాట అయితేనే మాకు బోలెడ్ వ్యూస్ వస్తాయి. మా గ్రూప్ చేసే రీల్స్కి ఎంత పేరుందో తెలుసా? జనాలు పడి చచ్చిపోతారు. అవునా? ఇంతకు మీ గ్రూప్ పేరేంటి? స్టెప్పులు వేస్తావా లేక చేస్తావా? అయ్యో, అదేంటి? చావడం ఎందుకు? అది కాదు, స్టెప్పులు వేస్తావా లేక చేస్తావా అన్నది మా గ్రూపు పేరు. చాలా పాపులర్. బాగా ఆకలేస్తోంది రవలి, ఏం ప్రిపేర్ చేశావు? అయ్యయ్యో, ఇవాళ అసలు వంటే చేయలేదు, సారీ. అయినా ఏముందిలే, చిటికెలో రెడీ. ఏంటి, ఇప్పుడు వంట చేస్తావా? అది చిటికెలో ఎలా చేస్తా? నేనిప్పుడు వంట చేస్తానన్నానా? స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను, నిమిషాల్లో వచ్చేస్తుంది. సరే కానీ ఇంకో పాట రీల్ చేద్దామా? ఓపిక ఉందా? ఏమో బాబు, నేనైతే టూత్పేస్ట్ మొత్తం పిండేసిన ట్యూబ్ లాగా అయిపోయాను. కడుపులో ఏదైనా పడితే గానీ స్టెప్పులు పడవు మరి. హలో. ఓ, అప్పుడే వచ్చేసాయా? వెరీ గుడ్, వెరీ గుడ్. మన నెక్స్ట్ వీక్ సాంగ్కి అప్పుడే ప్రాప్స్ వచ్చేసాయట. అమెజాన్ వాడు ఎంత ఫాస్టో చూసారా? ఓకే, ఓటీపీ చెప్పాలా? సరే సరే. మేడం, చెక్ చేసుకొని ఓటీపీ చెప్పండి. 2801. ఓకే మేడం, వస్తాను. వావ్, ఎంత ముద్దొస్తున్నాయో, చిన్న చిన్నగా బుజ్జి కుండలు. హలో. ఓ, అప్పుడే ప్రిపేర్ చేశారా? దట్స్ గుడ్, వస్తున్నా. స్విగ్గీ వాళ్లకు మన టేస్ట్ బాగా తెలుసు. బ్రేక్ఫాస్ట్ ఏం తింటామో, లంచ్లో ఏది ఇష్టమో, డిన్నర్ ఏది లైక్ చేస్తామో, గెస్టులకు ఏం సర్వ్ చేస్తామో అన్నీ తెలుసు. నేను ఆర్డర్ చేయకముందే వాళ్ళే డిసైడ్ చేసి పంపారు. ఎందుకు తెలీదు? నెలకు 25,000 బిల్లు చేసే కస్టమర్ వాయే, వాళ్ళే తెలుసుకుంటారు నీ టేస్టులు. ఇదేంటి, నాకు బావ ఫోన్ చేస్తున్నారు? అయ్యయ్యో, పావు గంట నుండి డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నారట. అవును, నాకు కూడా 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏంటి మమ్మీ, బయట నిలబడి బెల్ నొక్కినా ఎంతకీ తలుపు తీయవు? డాడీ కూడా మాతో పాటే వెయిట్ చేశాడు తెలుసా? మమ్మీ, ఇదిగో ఈ ఆంటీ కూడా నీకోసమే వచ్చారట. వావ్ దివ్య, వాట్ ఏ సర్ప్రైజ్. దివ్య, యుఎస్ నుండి ఎప్పుడు వచ్చావు?
నేను ఇండియా వచ్చి వారం రోజులైంది కానీ ఏంటి తల్లి ఎంతకు తలుపు తీయవు. ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో ఎంతో ప్రేమగా మాట్లాడుతావు, మెసేజెస్ కూడా పెడతావు. తీరా నేను ఇండియా వచ్చాక అసలు కలవవు. ఇదేం స్నేహమే తల్లి? ఆవిడంతేలేండి, మొబైల్ స్నేహం. ఎదురుగా ఉన్న వాళ్ళతో మాట్లాడటం కుదరదు కానీ ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుతుంది. లేకపోతే యూట్యూబ్ చూస్తూ గడుపుతుంది. ఏదైనా అడగాలంటే మేమే ఫోన్లో మాట్లాడడమో మెసేజ్ పెట్టడమో చేయాలి. ఇంతకు ఏం జరుగుతోంది అసలు ఇంట్లో? కాలింగ్ బెల్ కూడా వినబడలేదా? సారీ దివ్య, సారీ ప్రశాంత్, మా ఫ్రెండ్స్ అందరం కలిసి రీల్స్ చేస్తున్నాం. సౌండ్ డిస్టర్బ్ అవుతుందని కాలింగ్ బెల్ డిస్కనెక్ట్ చేశాడు మా తమ్ముడు. మా అందరి ఫోన్లు సైలెంట్ మోడ్లో ఉన్నాయి. వరుణ్, వర్ష, నేను డోర్ దగ్గర నిలబడితే అందరూ మమ్మల్ని వింతగా చూశారు తెలుసా. అదిగో వాళ్ళిద్దరూ ఆకలేసి యూనిఫామ్ కూడా మార్చుకోకుండా ఏవో స్నాక్స్ తెచ్చుకొని తింటున్నారు. ఇంతకు స్విగ్గీనా జొమాటోనా? అయ్యో, పిల్లల్ని అలా అంతసేపు టీవీ చూడనివ్వకూడదు రవలి. వాళ్ళ కళ్ళకి బ్రెయిన్కి మంచిది కాదు. వాళ్ళల్లో బద్ధకం పెరిగిపోతుంది, క్రియేటివిటీ తగ్గిపోతుంది. మేము అమెరికాలో కూడా మా పిల్లల్ని వారానికి ఒకరోజు, అది 1 గంట సేపు మాత్రమే టీవీ చూడనిస్తాం. రోజు హోంవర్క్ చేయించడం, బెడ్ టైం స్టోరీస్ చెప్పడం లాంటివి చేస్తాం. అయ్యో, ఇక్కడలా కుదరదండి. రవలి, సందీప్ లాంటి వాళ్ళే టీవీ మొబైల్ లాంటివి లేకుండా 1/2 నిమిషం కూడా ఉండలేరు. ఇక వీళ్ళు పిల్లలకేం చెబుతారు? చాలామంది పిల్లలకు టీవీ చూస్తూ తినకపోతే ముద్ద కూడా నోట్లోకి పోదు. ఇంతకు ఈ కుండలేంట్రా సందీప్? ఏదో సరదాగా అక్క వాళ్ళు రీల్స్ చేద్దామని తెప్పించారు బావా. ఓహో, అమెజానా ఫ్లిప్కార్టా? అయ్య బాబోయ్, నెలలో సగం రోజులు వంట చేయకుండా ఈ స్విగ్గీ జొమాటో ప్యాకులు, ఆన్లైన్ షాపింగ్లో అవసరం లేని వస్తువులు కొనడాలు, ఈ బిల్లులన్నీ కట్టడానికి నా జీతం సరిపోక పార్ట్ టైం జాబులాగా సెంటర్లో మిరపకాయ బజ్జీల బండి పెట్టుకోవాల్సి వచ్చేట్టుంది. అయ్యో, అదేంటి ప్రశాంత్ అలా అంటారు? ఏదో సరదాగా. చూడు రవలి, మీకు కూడా చెబుతున్నా వినండి సిస్టర్స్. సందీప్, నువ్వు కూడా విను. టెక్నాలజీతో ఎన్ని మంచి పనులు చేయొచ్చో అంత పనికి మాలిన పనులు కూడా చేయొచ్చు. మానవ సంబంధాలను, బాధ్యతలను మర్చిపోయి 24 గంటలు మొబైల్స్, టీవీలు చూస్తూ ఎలాంటి ఉపయోగం లేని యాపులకు కళ్ళు, చెవులు, బుర్ర అప్పగించడం కరెక్టేనంటారా? నిజమే ప్రశాంత్, దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. దీని బదులు ఏ పుస్తకం చదవడమో, ఏదైనా ఆర్ట్ నేర్చుకోవడమో చేస్తే ఎంత బాగుంటుంది. నేను అంత దూరం ఆలోచించలేదు. ఐ యామ్ సారీ. అవునండి, కరెక్ట్గా మాకు తెలియజేశారు. అవును, ఒక్క రవలే కాదు, మేము కూడా అలాగే ఎక్కడో పొరపాటు చేస్తున్నాం, సరి చేసుకోవాలి. అవును ప్రశాంత్ గారు, ఆలోచిస్తే మీరు చెప్పింది పూర్తిగా నిజమనిపిస్తుంది. మేము మారడానికి ప్రయత్నిస్తాము. ఫ్రెండ్స్, దివ్య వచ్చిన సందర్భంగా నేను మంచి డిన్నర్ తయారు చేస్తాను, సరేనా? అయితే నేను హెల్ప్ చేస్తాను, సరేనా? మేము కూడా. సరేనా? సరే సరే.